హాయ్, నేను చిట్టి విజయ్ కుమార్ నండి, న్యాయవాదిని. నేను మీకు ఈరోజు తెలిపే ఈ టాపిక్లో కేస్ నంబరింగ్ అనేది అంటే ఏంటి అనే దాని గురించి చాలామంది నన్ను వివరంగా చెప్పమని అడగటం జరిగిందండి. నేను ఈ కేస్ నంబరింగ్ అనే దాని గురించి నేను ఈరోజు మీకు వివరంగా వివరిస్తాను. ఈ కేస్ నంబరింగ్ అంటే ఎవరైనా ఒక వ్యక్తి ఎక్కడైనా ఒక కోర్టులో ఏదైనా ఒక కేసు కనుక ఫైల్ చేస్తే ఆ ఫైల్ చేసిన వ్యక్తిని ఏంటంటే ప్లెయింటిఫ్ వాది అని అంటారండి. ఎవరి మీద అయితే ఫైల్ చేశారో వారిని డిఫెండెంట్ ప్రతివాది అని చెప్పి అంటారండి. అట్లా ఈ కేసు అనేది ఫైల్ చేసినప్పుడు అప్పుడు ఏంటంటే అండి వాళ్ళకి ఒక నెంబర్ అని వస్తుంది. ప్రాంతాలను బట్టి ఏంటంటే దాన్ని ఎస్ఆర్ నెంబర్ అని చెప్పి అంటారు, ఇన్వాయిస్ నెంబర్ అని చెప్పి అని అంటారు, ఇంకేంటంటే బుక్ నెంబర్ అని చెప్పని కూడా అంటూ ఉంటారు. ఇట్లా ఈ ఎస్ఆర్ నెంబర్ అయిన తర్వాత ఏంటంటే మనకి ఈ కేస్ నెంబరింగ్ అవ్వాలంటే ఏంటంటే అక్కడ కోర్టులో ఏంటంటే మన ఒక్క కేసే కాదండి, కొన్ని వందల కేసులు ఉంటాయి. కాబట్టి ఏంటంటే ఈ నంబరింగ్ అవ్వాలంటే మనం కేసు ఫైల్ చేసిన దాని దగ్గర నుంచి మనకి కనీసం 30 రోజులు టైం పడుతుందండి. ఈ కేసు నెంబర్ రావాలంటే 30 రోజులు టైం పడుతుంది. నేను చెప్పే ఈ వీడియో మీకు మీ జీవితంలో ఉపయోగిస్తుంది అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పుడు నాకు మీకు మరిన్ని వీడియోలు విడుదల చేయడానికి మోటివేషన్ వస్తుంది. ఈ కేసు ఫైల్ చేసిన తర్వాత మనకి ఈ నంబరింగ్ అవ్వాలంటే కనీసం ఒక 30 రోజులు టైం పడుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే ఏంటంటే అక్కడ ఒక సిఎంఓ అని చెప్పి ఉంటారు, సెంట్రల్ మెజిస్ట్రేట్ ఆఫీసర్ అని చెప్పి ఉంటారు. సో అతను మనం ఫైల్ చేసిన ఈ కేసు గురించి అది సరిగ్గా ఉందా లేదా అనే విషయాన్ని గురించి ఆయన చెక్ చేస్తూ ఉంటారు. ఒకవేళ కనుక మనము ఫైల్ చేసిన కేసు కరెక్ట్గా ఉన్నట్టయితే దానికి వాళ్ళు మనకి ఒక నంబర్ ఇస్తారు. లేకపోతే మీ కేసు సరిగ్గా లేదు, తప్పులు ఉన్నాయి, వాటిని సరిచేసి మళ్ళీ కేసు ఫైల్ చేయండి అని చెప్పి దాన్ని రిటర్న్ చేయవచ్చు. ఇట్లా ఈ కేసు నెంబర్ ఇచ్చే దాంట్లో ఏంటంటే మనకి సందర్భాన్ని బట్టి కేసులు ఉంటాయి. ఓఎస్ నెంబర్ అని చెప్పి, ఓపీ నెంబర్ అని చెప్పి, ఎస్సీ నెంబర్ అని చెప్పి ఉంటాయండి. సో ఈ విధంగా నెంబర్ వచ్చిన తర్వాత ఆ నెంబర్ అనేది మనకి ఆ కేసు పూర్తయ్యేంత వరకు కూడా అదే నెంబర్ ఉంటుంది. ఓఎస్ నెంబరు, అదేవిధంగా ఓపీ అయితే ఓపీ నెంబర్ అని చెప్పి ఉంటుంది. ఈ నెంబరింగ్ అనేది ఏంటంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే 1 నుంచి నెంబరింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే ఏ సంవత్సరానికి ఆ సంవత్సరము అని చెప్పంటే 1 జనవరి నుంచి 31 డిసెంబర్ వరకు ఉన్న నెలల్లో ఫైల్ చేసిన కేసెస్కి ఈ నంబరింగ్ అనేది 1 నుండి స్టార్ట్ అవుతుందండి. ఈ కేసు నంబరింగ్ అయిన తర్వాత అక్కడి నుంచి కేసు అనేది మొదలవుతుందండి. నమస్తే.